ఈ ప్రజలందరికీ నమస్కారములు. ఇప్పుడు ఒకటి చంద్రబాబు నాయుడు ఆంధ్ర లోపల ఒకటి పథకం తీసుకొస్తుండే ఏంటంటే, ముగ్గురు పిల్లల కంటే 30,000, నలుగురు పిల్లల కంటే 40,000 ఇట్లా పథకాలు లేని ప్రజలకు ఆశలు చూపించి లేని పథకాలు అమల్లోకి తీసుకొస్తారు. అమల్లోకి తీసుకొస్తే ఇద్దరు పిల్లలకు ఉన్న వాళ్ళమే మేము వాళ్ళ చదువులకు వాళ్ళను ముందుకు తీసుకెళ్ళటానికే మాకు ఎక్కడి డబ్బు సరిపోతలేదు. ఉన్న డబ్బంతా లక్షల కోట్లు మీ దగ్గరనే పెట్టుకొని మేము నలుగురు కానీ ముగ్గురిని కానీ ఎందుకు మీకు ఓట్లేయటానికా? మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించే కొరకు మేము నలుగురు పిల్లలు కనాలే, ఇద్దరు పిల్లలు వద్దు, ముగ్గురు పిల్లలకు 30,000, నలుగురు పిల్లలకు 40,000 మేము కానీ మీకు ఇస్తే మీరు ఓట్లేస్తే మీరు గెలిచి మీరు సీట్ల మీద కూర్చుండి రాజభోగాలు అనుభవిస్తారు. మాకేంది పథకాలు మీరు వేసే బిచ్చం మెతుకుల కోసం మేము ఆశపడి మీకు పిల్లలు కానీ పెట్టాలి మేము ఈ పేద ప్రజలు. ఇవి మీరు ఇచ్చే పథకాలు. అదే పథకాలు మేము ఇస్తాం. మరి మీరు తప్పుకోండి, రాజకీయాల నుంచి మీరు తప్పుకోండి. ఆ పథకాలు అంతకంటే ఎక్కువనే మేము ఇస్తాం. మా పేదవాళ్ళకి విడిచిపెట్టుర్రి. రాజ్యాధికారం మాకు అప్పచెప్పుర్రి. మాకు అప్పచెప్తే మేము ఆ పనులు మాకు చేయలేమా? మేము చేయలేమా? మేము కానీ మా పిల్లలు కానీ చదువుకునే వాళ్ళు ఎంతోమంది మేధావులు యువకులు వాళ్ళకి అప్పచెప్పుర్రి. మీ రాజకీయం అప్పచెప్పి మీరు తప్పుకుంటే ఏంది? ఎన్ని సంవత్సరాలు 70-80 సంవత్సరాలు మీ కుటుంబం మొత్తం మీరే వేయాలని ఉందా? ఎక్కడన్నా రాసిందా? ఏ రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా కుటుంబ పాలన వేయాలి, తాతలు ముత్తాతలు మన్మలు కొడుకులు వీళ్ళే వేయాలి, కోడన్లు మన్మరాన్లు అంతా మీరే వేయాలని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసిందా? అదే పేద ప్రజలకు అన్ని కులాలకు ఏ పార్టీ అయినా కానీ ప్రతి ఒక్క పార్టీ అన్ని కులాలకు అప్పచెప్పుర్రి కదా. మీ రాజ్యాధికారము పేద ప్రజలకు అప్పచెప్తే ఎట్లా చేయాలన్నది వాళ్ళు చేసి చూపిస్తారు మీకు. మీరు ఏంటంటే మీరు దాచుకునుడు తప్ప మీ పాత రాజకీయ నాయకులు ఎవరైనా పేద ప్రజలకు ఏమున్నా ఈ పథకం ఆ పథకం ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు మీరు పథకాల పేరుతోనే మొత్తం ఏ మీటింగ్లో ఎక్కడ పోయినా ప్రతి మీటింగ్కు అవే పథకాలు చెప్తూ ఉంటారు. మేము వినుకుంటా పోవాలి, మీకు సీట్లు కొట్టాలి, కేరంతలు కొట్టాలి, జెండాలు పట్టుకొని మేము ఎగురాలి. దాని కొరకు మేము ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు కానీ మీకు ఓట్ల కోసము ఓట్ల యంత్రాల లెక్క మమ్మల్ని వాడుకుంటురే తప్ప ఆ పిల్లలు నలుగురు పిల్లల కంటే వాళ్ళ చదువులకు ఉన్న స్కూళ్ళు బంద్ చేపిస్తుర్రు. లేని పథకాలు ఉచిత పథకాలు అని చెప్పి పథకాలు ఏమన్నా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉన్నాయా? చాలా మటుకు తక్కువ. మీరు రాజకీయాల నుంచి ఒక్కొక్కరు 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి వీళ్ళు పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు తప్పుకుంటే యువకులకు ఇస్తే ఈ రాజ్యాధికారం ముందుకోతుంది. ఈ తెలంగాణ స్టేట్ అయినా కానీ దేనికైనా కానీ ముందుకోగలుగుతుంది. ప్రతి రాజకీయ నాయకుల నుంచి ఉన్న డబ్బు తీసి 1000 ఎకరాలు భూములు తీసి పేద ప్రజలకు అప్పచెప్పినట్టుంటే వీళ్ళ రాజ్యం ఎట్లా ముందుకెళ్ళాలన్నది ఈ పేద ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నిర్ణయం చేసుకుంటారు అంటే మీరే ఉండాలి. ప్రతి 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు మీరే ఉండాలని ఏమన్నా రాసిందా ఎక్కడన్నా? తప్పుకోవచ్చు కదా. ఈ పేదవాళ్ళకు అవకాశం ఇయ్యిరి. చదువుకున్న మేధావులకు మంచి వ్యక్తులకు యువకులకు అలాంటి వాళ్ళకు అవకాశం ఇయ్యిరి కదా.